ఛానల్ నుంచి వచ్చేటువంటి డబ్బులు కూడా మనం తీసుకోవట్లేదు. కేవలం కామెంట్ అడుగుతున్నాం, సబ్స్క్రైబ్ కూడా అడగట్లా. మీ రాశి, మీ నక్షత్రాన్ని దయచేసి కామెంట్ చేయండి. ఒక 200 కామెంట్స్ టార్గెట్. ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మార్చి 2026 నుంచి కూడా దిగ్బల రాజయోగము అట్లాగే గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి కాలం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీనరాశిలో శుక్రుడి యొక్క సంచారం అలాగే పలు గ్రహాల యొక్క దిగ్బల స్థితి వల్ల ఈ రాశుల వాళ్ళు అంటే చెప్పబోయేటువంటి రాశుల వాళ్ళు విదేశీ ప్రయాణాల పరంగా అలాగే డబ్బు సంపాదన పరంగా చాలా మంచి స్థితికి వెళ్ళబోతున్నారు. దాని గురించి డీటెయిల్గా చూద్దాం. అపారమైన లాభాల్ని గడించబోతున్నారు వీళ్ళు. ఆ రాశుల వివరాలు ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తా. వృషభ రాశి వారికి మార్చి నెలలో గ్రహాల యొక్క అనుకూలత అద్భుతంగా ఉండబోతుంది. దశమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం వల్ల వీరికి దిగ్బల రాజయోగం పట్టిందని చెప్పుకోవాలి. దీనివల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభించడమే కాకుండా అధికార యోగం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. రాస్యాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా ఊహించిన విధంగా మెరుగుపడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశీయానానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతే అట్లాగే అంతర్జాతీయ స్థాయిలో బెనిఫిట్లు పొందేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం, ఆస్తిపాస్తుల కొనుగోలు, వీటి కోసం కూడా ఇది ఒక సరైనటువంటి సమయం చెప్పుకోవచ్చు. మిథున రాశి వాళ్ళకి ఈ కాలం అంతా కూడా అత్యంత విలాసవంతంగా ఉండబోతోంది. దశమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కెరీర్లో ఊహించిన మార్పులు రాబోతున్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశీ ఆఫర్లు తలుపుతట్టే పరిస్థితి ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా పెద్ద రాజకీయ నాయకులు లేదా ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థికంగా స్థిరత్వం కూడా లభిస్తుంది. గతంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది కొంత అనుకూలమైనటువంటి సమయం కింద చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల విదేశీ ధనయోగం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ లేదా ఇతర గ్లోబల్ రంగాల్లో ఉండే వాళ్ళకి విదేశీ ప్రయాణ అవకాశాలు, అక్కడ స్థిరపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశుల వాళ్ళకి. తండ్రి వైపు నుంచి ఆస్తులు లాభం చేకూరుతుంది. ఆదాయం గతంలో కంటే రెట్టింపు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం విషయంలో జీతభత్యాల పెంపుతో పాటు ఉన్నత హోదాలు లభిస్తాయి. ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. జీవితంలో రాజభోగాలు అనిపించే కాలం ఇది ఈ రాశి వాళ్ళకి. ఇక కన్యరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని శుక్రుల యొక్క ప్రభావం ఉండటం వల్ల విపరీతమైన రాజయోగం కలుగుతుంది. ఈ సమయంలో ఒక సంస్థకి అధిపతి అయ్యే స్థాయి కూడా ఎదుగుతారు. విదేశీ కంపెనీల నుంచి భారీ జీతంతో కూడినటువంటి ఉద్యోగ ఆహ్వానాలు అందుతాయి. రాజకీయ పాలనా రంగాల్లో ఉన్న వాళ్ళకి తిరుగులేనటువంటి విజయాలు అందబోతున్నాయి. వ్యాపారస్తులకు అపారమైనటువంటి లాభాలు కూడా చేకూరుతాయి. మీ ప్రతిభకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా విలాసవంతమైనటువంటి జీవన శైలిని కూడా మీరు అలవర్చుకుంటారు. ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల విపరీత రాజయోగం మొదలవబోతోంది. గృహ వాహన యోగాలు బలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం. సమాజంలో మీ మాటకి బాగా విలువ పెరుగుతుంది. అలాగే మంచి ధనలాభం జరగబోతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి, ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. దీనివల్ల దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడం, విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు వల్ల ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది మీకు. కుంభరాశి వారికి ధనస్థానంలో శుక్రుడి సంచారం, బుధుడి ప్రభావం, దీనివల్ల ఆర్థికంగా తిరుగులేని స్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అనేక మార్గాలు సుగమం అవబోతున్నాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి విదేశాల్లో ఉన్నటువంటి సంబంధం లేదా ధనవంతుల వైపు నుంచి కూడా సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేటువంటి యోగం కూడా చాలా బలంగా కనిపిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, గౌరవం కూడా లభించే అవకాశం ఉంది. మీ జీవన శైలి పూర్తిగా మారిపోయి భోగభాగ్యాలతో తొలతూగే పరిస్థితుంది. పాత బాక్యాలు కూడా వసూలయ్యి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి.